నమస్కారం హెచ్సివి వార్తలకు స్వాగతం। ఈరోజు వార్తల ముఖ్యాంశాలు। తెనాలి మండలం పెదరావులోని జెడ్పీ హై స్కూల్లో విద్యార్థుల ఫిర్యాదు అనుసరించి ఉపాధ్యాయునిపై విచారణ చేపట్టిన విద్యాశాఖ అధికారులు। తెనాలి మండలం పెదరావు శివాలయంలో భారీ చోరీ, సుమారు 2 లక్షల రూపాయలు విలువ చేసే అమ్మవారి ఆభరణాలు చోరీకి పాల్పడిన దుండగులు। కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న తెనాలి రూరల్ పోలీసులు। తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలను పరిశీలించిన నేషనల్ హెల్త్ మిషన్ ప్రతినిధులు। తెనాలి పట్టణ సుందరీకరణ పరిశుభ్రతకు తెనాలి పురపాలక సంఘం చేపట్టే చర్యలకు ప్రజలంతా తమ తోడ్పాటును అందించాలని తెనాలి పురపాలక సంఘం కమిషనర్ బి శేషన్న కోరారు। మంగళవారం తెనాలి బోస్రోడ్లోని పాత స్వరాజ్ టాకీస్ సెంటర్ నందు పురపాలక సంఘం వారి ఆధ్వర్యంలో మున్సిపల్ డ్రైన్లపై నిర్మించిన ఆక్రమణను మున్సిపల్ శానిటరీ సిబ్బందితో తొలగించారు। ఈ సందర్భంగా తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బి శేషన్న మాట్లాడుతూ పట్టణాభివృద్ధిలో భాగంగా తెనాలి పట్టణంలో ప్రధాన డ్రైన్లపై నిర్మించిన ఆక్రమణను తొలగించేందుకు ప్రజలు సహకరించాలని అన్నారు। వర్షాకాల నేపథ్యంలో డ్రైన్లో పేరుకుపోయిన సిల్టును తొలగించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు। పుర ప్రజలు వ్యర్థాలను కాలువలో వేయకుండా పురపాలక సంఘ శానిటేషన్ సిబ్బందికి అందజేయాలని కమిషనర్ శేషన్ సూచించారు। కార్యక్రమంలో టీపీఓ అధికారులు, శానిటేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు। రాష్ట్ర ప్రభుత్వం వారు వచ్చిన వెంటనే పట్టణాలలో మురుగు లేకుండా చేయండి, కాలువలు చక్కగా పారుతాయిగా వర్షాకాలం కాబట్టి నీరు కూడా ఎక్కడ ఆగదు, దానివల్ల ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది, జబ్బుల నుంచి దూరం ఉంటారు అని ప్రభుత్వం ఆదేశిస్తే మన రాష్ట్ర మంత్రులు లోకల్ ఉన్నటువంటి శ్రీ నారాయణ మనోహర్ గారు ఇచ్చినటువంటి సూచనలకు అనుగుణంగా మురుగునీరు ఏవైతే ఉంటాయో, స్టామ్ వాటర్ డ్రైన్స్ ఏవైతుందో వాటన్నిటిని కూడా క్లియర్ చేయడం అయింది। ఇంటర్నల్ డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో సిల్ట్ సపరేట్గా బ్యాచ్ అనేసి ఒక 40 వర్కర్స్ ఉన్నారు, వాళ్ళ ద్వారా చేయిస్తున్నారు। అదేవిధంగా ఎక్కడైతే కాలువలను ఆక్యుపై చేసి టెంపరీ ఎంకరేజ్మెంట్లు ఉన్నాయో వాటన్నీ కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది। అందులో భాగంగానే ఈరోజు బోస్ రోడ్డు ఈ ప్రాంతానికి రావడం జరిగింది। అంబేద్కర్ కాలేజ్ దగ్గర నుంచి డైమండ్ టీ స్టాల్ వరకు రోడ్డుకి ఇరువైపులా కాలువలను ఆక్రమించుకొని ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా గత వారం 10 రోజుల నుంచి చెప్తున్నాము। ఒక డ్రైన్స్ ఆక్యుపేషన్ ఏవైతే ఉన్నాయో వాటిని డ్యూటీగా తీయించాలనుకుంటున్నాం। తీసి మళ్ళీ అక్కడ వరకు రోడ్డు వేస్తే కనుక ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది, ట్రాఫిక్ ఫ్రీగా ఉంటుంది చెప్పేసి గత 1 వీక్ నుంచి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం వల్ల వాళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు చక్కగా। ఈ యొక్క రోడ్లు ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మాకు సహకరించండి, సహకరిస్తే కనుక ప్రజలందరికీ కూడా సౌకర్యంగా ఉండే విధంగా రోడ్లు కానీ డ్రైన్స్ కానీ ఉంటాయి। సో ప్రజలందరూ కూడా జరిగేటువంటి కార్యక్రమాలను గమనిస్తూ అభివృద్ధికి సహకరిస్తున్నారు, ఇంకా సహకరించాలని ప్రజలను కోరుతున్నాం। నేషనల్ హెల్త్ మిషన్కి చెందిన 18 మంది ప్రతినిధులు తెనాలి చెంచుపేటలోని తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలను మంగళవారం సందర్శించారు। వైద్యశాలలోని ల్యాబ్, ఓపీ విభాగం, వివిధ వార్డులో అందిస్తున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు। తెనాలి చెంచుపేటలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలను నేషనల్ హెల్త్ మిషన్కి చెందిన 18 మంది ప్రతినిధులు మంగళవారం పరిశీలించారు। వైద్యశాలలోని ఓపీ విభాగాన్ని, ల్యాబ్ను, పలు వార్డును పరిశీలించి రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు। అలాగే డైక్ సెంటర్ పరిశీలించారు। కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథకాలపై ఆరా తీశారు। కేంద్ర ప్రభుత్వ అడిషనల్ సెక్రటరీ అనురాధ పట్నాయక్ నేతృత్వంలోని బృందం పాఠశాల ఆవరణలోని తల్లి పిల్ల వైద్యశాలలోని పలు విభాగాలను పరిశీలించారు। అక్కడ గర్భిణీలకు, చిన్నారులకు అందిస్తున్న సేవలను పరిశీలించి వాటి వివరాలను సేకరించారు। ఈ సందర్భంగా డీసీహెచ్ఎస్ డాక్టర్ సుబ్రహ్మణ్యరాజు మాట్లాడుతూ జాతీయ హెల్త్ మిషన్ ప్రతినిధులు తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలను సందర్శించి సంతృప్తి వ్యక్తం చేసినట్టు పేర్కొన్నారు। వైద్యశాలలోని అన్ని విభాగాలను పరిశీలించి రోగులకు అందిస్తున్న సేవల పట్ల సంతృప్తి తెలిపారు। కార్యక్రమంలో వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి, ఏఓ డాక్టర్ మజీదా బేగం, పలువురు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు। నేషనల్ హెల్త్ మిషన్కి సంబంధించి నేషనల్ హెల్త్లో జరిగేటువంటి ప్రోగ్రామ్స్ గురించి మనకు ఎట్లా జరుపుతున్నాము, ఎందుకంటే ఫండ్స్ రీబ్యాక్ కావాలి కాబట్టి వాళ్ళు ఇక్కడికి రావటం జరిగింది। డిహెచ్ తెనాల్లో వచ్చి ఐపీహెచ్ఎల్, స్టెమీ గురించి, డైక్ గురించి, ఆబా స్ట్రెంథనింగ్ గురించి వచ్చారు। సో ఇవన్నీ వాళ్ళు చూసిన తర్వాత మనం చాలా నీట్గా ఫంక్షనింగ్ చేస్తున్నామని చెప్పి సంతృప్తి చెంది మనకు ఇంకా ఫండ్స్ రిలీజ్ చేసేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది।
తెనాలి మండలం పెదరావూరు గ్రామానికి చెందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు తమ పాఠశాల తెలుగు ఉపాధ్యాయ నాగేశ్వరరావుపై జిల్లా కలెక్టర్కు సోమవారం ఫిర్యాదు చేసిన నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అధికారులు మంగళవారం పాఠశాలకు విచ్చేసి విచారణ చేపట్టారు. తెనాలి మండలం పెదరావూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడు నాగేశ్వరరావుపై జిల్లా కలెక్టర్కు పాఠశాల విద్యార్థులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మంగళవారం విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు. పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థినీలు షేక్ యాస్మిన్, బి అవంతిక, ఎన్ సుప్రజలు కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఉపాధ్యాయునిపై నేరుగా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తెలుగు ఉపాధ్యాయులు నాగేశ్వరరావు బోధన సరిలేదని ఆయన్ను బదిలీ చేయాలని వివరించారు. విద్యార్థినుల ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్ విచారణకు జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించగా ఆమె ఆదేశాల మేరకు తెనాలి జిల్లా ఉప విద్యాశాఖ అధికారిని శాంతకుమారి, మండల విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎం లక్ష్మీనారాయణలు మంగళవారం పాఠశాల విచారణ చేపట్టారు. తరగతి గదిలో విద్యార్థులతో మాట్లాడగా వారు ముక్త కంఠంతో తెలుగు ఉపాధ్యాయుని బదిలీ చేయాల్సిందని కోరారు. తెలుగు బోధనలో లిఖితపూర్వకంగా ఆయన చేసిన తప్పిదాన్ని వెల్లడించారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ తెలుగు ఉపాధ్యాయులు నాగేశ్వరరావును జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించినట్లు తెలిపారు. అలాగే పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయుల్లో ఒకరిని తెలుగు బోధించేందుకు సర్దుబాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యపై సకాలంలో స్పందించని హెడ్ మాస్టర్ సరళను అధికారులు హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు పునరావృతం కాకుండా ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యార్థుల సమస్యలపై ప్రధానోపాధ్యాయుల దృష్టికి వచ్చిన వెంటనే స్పందించాలని, పాఠశాలలో ఎక్కడైనా ఈ పరిస్థితి ఉంటే అధికారుల దృష్టికి తేవచ్చని స్పష్టం చేశారు. తెలుగు ఉపాధ్యాయుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ తనకు గతంలో పెద్ద ప్రమాదం జరగడం వల్ల అనారోగ్య సమస్యలకు గురికావడం జరిగిందని పేర్కొన్నారు. అప్పటి నుంచి తన మాట నంగిగా వస్తుందని, తెలుగు నిదానంగా విద్యార్థులకు బోధన చేస్తున్నానని, తాను నిదానంగా చెప్పడం వల్ల విద్యార్థులకు అర్థం కావట్లేదని తనపై ఫిర్యాదు చేశారని తెలిపారు. పెదరావూరు జడ్పీఎస్ హై స్కూల్కి ఈరోజు పిల్లల కంప్లైంట్, నిన్న గ్రీవెన్స్లో కంప్లైంట్ వెళ్ళటం వల్ల తెలుగు పాఠ్యాంశాలు అర్థం కావట్లేదని ఆనరబుల్ కలెక్టర్ మేడం గారికి ఫిర్యాదు చేయడం వల్ల ఈరోజు డిఐఓగా నేను ఈరోజు రావడం జరిగింది. డిఓ మేడం గారి ఆదేశాల మేరకు మరి ఇక్కడ పర్సూ చేశాను. మరి పిల్లలతో మాట్లాడటం జరిగింది, 9th క్లాస్ స్టూడెంట్స్తో. పిల్లల ముక్త కంఠంతో మాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. ఒక పద్యం చదువుతున్నాడు, దానికి అర్థం కానీ భావం కానీ ఏం చెప్పడం లేదు, పర్యాయ పదాలు చెప్పడం లేదు. మాకు అసలు ఆ మాస్టర్ వద్దు, మాకు మంచి టీచర్ వేయండి అని అడగటం జరిగింది. మీకు మంచి టీచర్ ఇక్కడ 2 ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరిలో ఎవరిని వేయమంటారంటే రాజేశ్వరి మేడం గారిని మాకు పంపించండి అని చెప్పడం జరిగింది. వెంటనే మేము నిర్ణయం తీసుకొని స్టాఫ్ మీటింగ్ పెట్టి టీచర్స్తో మాట్లాడి ఒక టీచర్ గారిని ఆ క్లాస్కి మేము ఏర్పాటు చేయడం జరిగింది. మై నేమ్ ఇస్ కావ్య. ఐఎమ్ స్టడింగ్ 10th క్లాస్ విత్ జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్. ఈ స్కూల్లో ఏంటంటే మాకు తెలుగు పీరియడ్లో సార్ ఉన్నారు. ఆయన లెసన్ చెప్తున్నాడే కానీ తెలుగు చదవడం ఆయనకే చాలా తప్పులుగా ఉంది. ఇప్పుడు చెప్తున్నాడుగా లెసన్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తూ స్టూడెంట్స్కి అర్థం కాకపోయినా కానీ అర్థమయ్యేలాగా మళ్ళీ క్వశ్చన్స్ ఆన్సర్స్ రాయకుండా ఏమి రాయకుండా అసలు ఏం అర్థం కూడా చెప్పకుండా మొత్తం కన్ఫ్యూజన్ చేస్తున్నారు. చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. మేము ఇది ఇచ్చాము, లెటర్ ఇచ్చాము. హెచ్ఎం కంప్లైంట్ చేస్తే లెటర్ని చింపి ఫుట్పాత్ మీద 2 ముక్కలు వేసి పడేశారు. మా పేరెంట్స్తో కూడా పిలిచాము. మా పేరెంట్స్ని పిలిస్తే వాళ్ళు ఎంత చెప్పినా కానీ వీళ్ళు పట్టించుకోలేదు. ఇంకా ఇలా కంప్లైంట్ చేస్తే ఇలాగ తీసుకొని యాక్షన్ తీసుకొని మాకు తెలుగు సార్ని మార్చారు. కంప్లైంట్ చింపి హెచ్ఎం మేడంకి ఇస్తే కంప్లైంట్ ఫైల్లో పెట్టుకోకుండా చింపేసి ఫుట్పాత్ మీద 2 ముక్కలు వేసి పడేశారు. సార్ పేరు నాగేశ్వరరావు సార్. ఇప్పుడు కొత్తగా ఒకసారి రికమెండేషన్ ద్వారా పెడతా అని చెప్పారు. యాక్షన్ జరిగింది. నాకు ఏం తెలియదు. చక్కగా పాటలు నిదానంగా చదువుతున్నాను, సబ్జెక్ట్ చక్కగా చదువుతున్నాను, కానీ వాళ్ళకి అర్థం కావట్లేదని కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ని కొంచెం నిదానంగా చదువుతున్నా. వేగంగా చూడడానికి నాకు యాక్షన్ జరిగిందని, ఆరోగ్యం బాగాలేదని వాళ్ళకి తెలియదు కదండి. కాబట్టి నేను నిదానంగా చదువుతున్నా. అంటే నిదానంగా సిలబస్ పూర్తి చేస్తున్నా, నోట్సులు రాస్తున్నా. వాళ్ళకి నచ్చట్లా. అందుకని ఈ మాస్టర్ని మార్చండి అని చెబుతున్నారు. నేను ఒక 15 సంవత్సరాలు చేస్తున్నా అండి. అప్పుడు బాగానే ఉన్నా. యాక్షన్ జరిగింది కాబట్టి ఈ సమస్యలు. అభినందనల పర్వంలో భాగంగా తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నలుకుర్తి రమేష్ జన్మదిన వేడుకల్లో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని రమేష్కు అభినందనలు తెలిపారు. స్థానిక ఐతానగర్ లింగారావు సెంటర్లో మంగళవారం రాత్రి టీడీపీ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నలుకుర్తి రమేష్ జన్మదిన వేడుకలు తెలుగుదేశం శ్రేణులు, అభిమానులు కోలాహలాల నడుమ ఘనంగా నిర్వహించారు. తొలుత ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన చర్చి ఫాదర్లు ఆత్మీయ దీవెనలు అందజేశారు.
అనంతరం అభిమానుల ఎస్ఎస్ఎల్ నాయకులు కోలాహలాల నడుమ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ రమేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్ చేసిన రమేష్కు టీడీపీ నాయకులు, పార్టీ శ్రేణులు పూల బొకేలు అందజేసి శాలువాలు కప్పి అభినందనలు తెలిపారు. తెనాలి మండలం పెదరావూరు గ్రామంలో వేయించేసి ఉన్న అత్యంత పురాతనమైన ఆలయమైన శ్రీ బ్రహ్మరంభ సహిత శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయం నందు భారీ చోరీ చోటు చేసుకుంది. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సోమవారం అర్ధరాత్రి ఆలయంలోకి చొరబడిన దుండగులు గర్భాలయ తాళాలు పగలగొట్టి అమ్మవారి విలువైన ఆభరణాలు చోరీ చేశారు. శ్రీ బ్రహ్మరంభ అమ్మవారి ఒంటిపై ఉన్న 4 బంగారు అభయహస్తాలు, పాదాలు, బంగారు కళ్ళు, మంగళసూత్రాలు, బొట్టును అపహరించి వెళ్ళినట్టు సమాచారం. అలాగే గర్భాలయంలోని మల్లేశ్వర స్వామి నాగాభరణాలు, పానవట్టం వంటి సుమారు 10 లక్షల రూపాయలు విలువ చేసే వెండి ఆభరణాలు అపహరణ ప్రయత్నించారు. అయితే వాటిని మొయ్యలేక ఆలయ ఆవరణలో వదిలేసి వెళ్లారు. శ్రీ బ్రహ్మరాంబ అమ్మవారి మాత్రం సుమారు 2 లక్షల రూపాయల విలువైన ఆభరణాలు అపహరించుకు వెళ్లారు. చోరీ తీరును ఎవరు గుర్తించకుండా ఉండేందుకు దుండగులు సీసీ కెమెరా వైర్లు కత్తిరించి హార్డ్ డిస్క్ను సైతం ఎత్తుకెళ్లారు. పెదరావూరులో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో వరుసగా చోరీ జరగడం ఇది 3వసారి. ఈ ఆలయంలో వరుసగా చోరీలు జరగడం పట్ల స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలంటూ స్థానికులు కోరుతున్నారు. ఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గత 3 రోజుల క్రితం బట్టిప్రోలు, వెలటూరు గ్రామాల్లో సహా కృష్ణా జిల్లాలోని పలు ఆలయాల్లో చోరీ చేసిన ముఠా పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో 3:30-4 మధ్యలో దొంగతనం జరిగిందని ఆచార్య గారు నాకు ఫోన్ చేశారండి. మరి గ్రామస్తులకు తెలియపరిచానండి. వారు నేను చెప్పిన విధంగానే గ్రామస్తులకు మరియు అర్చక స్వామిని పిలిపించి వారి ద్వారా పోలీసు వారికి ఇన్ఫామ్ చేయమని తర్వాత కానిస్టేబుల్ గారు వచ్చి చూశారు. ఏమేమి పోయిన లిస్టు తీసుకొని వచ్చి మాకు కంప్లైంట్ ఇవ్వని అని చెప్పారండి. స్వామివారి దగ్గర ఏం వస్తువులు పోలేదు. అమ్మవారి వస్తువులు మటుకి వెండి కిరీటము, 4 హస్తాలు, 2 బొట్లు, 3 మంగళసూత్రాలు, 2 కళ్ళు పోయింది. దాని మీద సుమారు 1 లక్ష రూపాయలు. యథావిధిగా 7:30కి గుడి ఆలయం కట్టేసినాము. కట్టేసిన తర్వాత మా వాళ్ళు వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత తెల్లారుజాము 3:45కి నేను గుడి తలుపులు తీయడానికని వచ్చాను. వచ్చిన తర్వాత తీసేసరికి తలుపులు దగ్గరికి వేస్తున్నాయి, తాళాలు పగలు కొట్టున్నాయి. అది నేను ముట్టుకోకుండా వెంబటే నేను ముందు గ్రామస్తులు ఫోన్ చేశాను. తర్వాత మా భాగస్తులు ఫోన్ చేశాను. భాగస్తులు ఫోన్ చేసిన తర్వాత మా ఆఫీసర్ గారికి ఫోన్ చేశాను. చేసిన తర్వాత ఆఫీసర్ గారి ద్వారా పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వమంటే గ్రామ పెద్దల ద్వారా పోలీసులకి కంప్లైంట్ ఇప్పించాము. తర్వాత కానిస్టేబుల్ గారు వచ్చారు. కొన్ని వచ్చి ఫోటోలు కూడా తీసుకెళ్లారు. ఫోటోలు తీసుకెళ్తే తర్వాత స్వామివారికి వచ్చేసరికల్లా వెండివి పాలు మట్టంకి వెండి తొడుగుంటుంది. ఆ వెండి తొడుగు తీసుకెళ్ళలేక బయటపడేశారు. ఆ తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్ళారు. అమ్మవారి దగ్గర 4 హస్తాలు, 1 కిరీటం, 2 చెవులు, 2 బంగారపు కళ్ళు, బంగారు సూత్రాలు 3 చిన్నది, తర్వాత బొట్టు బిళ్ళ 1, ఇత్తడి పాదాలు 2 ఇవన్నీ చూసేసరికి అక్కడ లేవు. సుమారు 1 లక్ష రూపాయలు. నా పేరు జాకీ. నేను నైట్గా నాకు ఫోన్ వస్తే వచ్చాను. ఇంతకీ ఎవరు దూకుతుంటే కనపడ్డారు. వెళ్ళి ఇంక అన్నయ్య లేపాను. నాకు భయం వేసి సడన్గా చూసి అన్నయ్యకి వచ్చాను. నేను అన్నయ్య చూసాం. కారు వచ్చింది. ఫస్ట్ జెండా చెడు కారు ఉంది. కారు అంకాలు నుంచొని ఉంది. వెంబటిని వెళ్ళి అన్నయ్యని లేపుకొని వచ్చా. తర్వాత మమ్మల్ని చూసి పారిపోయారు వాళ్ళు. తర్వాత ఇటు వచ్చారు, కారు ఇక్కడ పెట్టారు. తర్వాత మేము ఎత్తికాం. ఎవరబ్బా మేము పరిగెత్తాం. ఇంతకీ కర్రలు రాడ్లు వేసుకొని మేము కూడా వాళ్ళు దొరుకుతారేమో కొడదామేమో అని. తర్వాత ఇంక మమ్మల్ని చూసి పరిగెత్తారు. అటు వెళ్ళిపోయింది కారు జంపర్ వైపు. తర్వాత ఇంకా మేము అంత చుట్టూరు తిరుగుతున్నాం బండ్లు వేసుకొని ఎవరైనా దొరుకుతారా అని. అటు వెళ్ళాం. ఎవరో పరిగెత్తుకొని వస్తుంటే అటు వెళ్ళాం. ఇంతలో ఇటు నుంచి ఒకటి దొరికాడు. మెయిన్ రోడ్ మీదకి వెళ్ళాం. అయినా దొరకలా. 3:30 వరకు మేము ఇక్కడే కూర్చున్నాం. ఏమైనా దొరుకుతారా ఇంకా మేము వెళ్ళిపోయాము మేము కూడా. ఓకే, నా పేరు అరవింద్ అండి. మా పెదరావూరు. నైట్ మా ఫ్రెండ్ వచ్చి లేపితే నేను వచ్చాను శివాలయం గుడి దగ్గరికి. గుడి దగ్గర రాగానే ఇక్కడ కారు ఆగి ఉంది. అది చూస్తే నిజంగా దొంగలు పడ్డాను. లేపాడు మా ఫ్రెండ్. దొంగలు పడే ఇందిరా గుడిలో అని వస్తే నిజంగానే అక్కడ ఉన్నారు దొంగలు. ఏమంటే కారు మమ్మల్ని చూసి వెళ్ళిపోయింది. మేము ట్రై చేసాం. కాసేపు చూసి అటు ఇటు ఎదిగితే బ్లాక్ షర్ట్ అబ్బాయి దీంట్లోంచి దూకేశాడు. అక్కడ వెనకాల గడ్డపార ఉంది. అది చిన్న సైజు తెచ్చాడు. ఎన్ని గంటలు జరిగి ఉంటుంది? 1:50కి స్టార్ట్ అయిందండి. 3 వరకు మేము వెనకాలే వెయిట్ చేసాం. దొరుకుతారా ఎవరన్నా పట్టుకోగలమా అని ట్రై చేసాం. ఆ టైంలో ఏం చేస్తున్నారు? ఈ అబ్బాయి ఫోన్ మాట్లాడుతున్నాడు అండి, పర్సనల్ ఫోన్. ఎంతమంది వచ్చి ఉంటారు? నా 3 వచ్చారు. నా వైట్ షర్ట్, పింక్ షర్ట్, బ్లాక్ షర్ట్. పింక్ షర్ట్ అబ్బాయి కారు తోలుతున్నాడు. వైట్ షర్ట్ అబ్బాయి ఇటు వచ్చాడు. ఇటు వచ్చినప్పుడే మేము 2:30కు ఏంది వైట్ షర్ట్ అంత ఫాస్ట్గా వెళ్తున్నాడు. ఇటు వచ్చేసాం. మేము ముందు ఇద్దరమే కదా. ఇటు వచ్చేసరికి
ఇటు నుంచి బ్లాక్ షర్ట్ అబ్బాయి దిగాడు. చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామంలో దళిత బాలికపై అత్యాచారానికి పాల్పడిన మానవ మృగాన్ని ఎన్కౌంటర్ చేయాలని జేబీఎం ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కటివరపు దేవన్ డిమాండ్ చేశారు. మంగళవారం తెనాలి గంగానంపేటలోని ఫెడరేషన్ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కటివరపు దేవానంద్ మాట్లాడుతూ స్కూల్ నుండి వస్తున్న బాలికపై గ్యాస్ డెలివరీ బాయ్గా పనిచేసే నాగరాజు మాయమాటలు చెప్పి అఘాయిత్యానికి పాల్పడి హతమార్చడం దారుణమని అన్నారు. స్కూల్ నుండి వచ్చిన బాలిక ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పడిన ఆందోళన బాధాకరమని అన్నారు. సమాజంలో ఉన్నటువంటి ఇటువంటి మానవ మృగాలకు బుద్ధి చెప్పేలా ప్రభుత్వం నిందితుని కఠినంగా శిక్షించాలని కోరారు. సమావేశంలో ఫెడరేషన్ సభ్యులు కొత్తపల్లి రామారావు, కటివరపు గోవకుమారి, కోడూరు నాగమల్లేశ్వరి, ఆశ, పేరం అరుణ, సాగర్ తదితరులు పాల్గొన్నారు. ఏ గవర్నమెంట్ అయినా సరే ఈ దళితులు అనే వాళ్ళకి రక్షణ లేకుండా పోయింది. దళితులకి అధ్యాసం దళిత లోట్లు ఉపయోగించుకుంటున్నారే కానీ దళితులను ఎవరు రక్షించిన వాళ్ళు లేరు, దళితులకు ఉద్ధరించిన వాళ్ళు కూడా లేరు. ఎందుకు చెబుతున్నానంటే మొన్నటిదాకా ఒక ప్రభుత్వం అని అన్నారు, ఆ ప్రభుత్వం మీద చాలా వచ్చినాయి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వరుసనే ఎందుకు జరుగుతుందో తెలియదు, ఒక్క దళితుల మీదే జరుగుతున్నాయి దాడులు. మొన్న ఈ మధ్య కర్నూలులో జరిగింది, తర్వాత నిన్న పార్వతీపురంలో జరిగింది, ఆడపిల్లల మీదే, ఒక్క దళితుల ఆడపిల్లల మీదే. ఈరోజు చేబ్రోల్లో ఒక పాపని స్కూల్కి వెళ్ళి వస్తున్న పాపని ఒక్క సాయంత్రానికి పాప రాలేదని చెప్పి తల్లిదండ్రులు వెతుకుతుంటే, తల్లి అన్న వీళ్ళంతా వెతుకుతుంటే ఆ నాగరాజు అనే గ్యాస్ డెలివరీ బాయ్ ఆ పిల్లకి మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకుపోయి ఆ పిల్లని ఏం చేశాడో తెలియదు కానీ వాళ్ళ ఇంట్లో ఈ పాప విగతజీవిగా పడి ఉంది. ఏం జరిగింది, అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఈ దళితులు అనేవాళ్ళు ఈ భారతదేశంలో బతకాలా లేదా అనే సందేశం వస్తుంది. ఒకప్పుడు అంబేద్కర్ గారు అని అన్నారు, మా రాష్ట్రాలు మాకు ఇచ్చేసేయండి అని అన్నాడు. అట్లానే మా రాష్ట్రాలు ఏదో మాకు ఇచ్చేస్తే, మా ఊర్లో ఏదో మాకు ఇస్తే మేము బ్రతుకుతాం. ఈ నాగరాజు అనేవాడిని పోలీసు వాళ్ళు ఏం చేయవసరంలా, వాడిని ఎన్కౌంటర్ చేసి పడేసేయాలా. ఈ ఒక్క నాగరాజు అని కదా, ఇట్లాంటి చేసి ఆడపిల్లలు చేసే ప్రతి విధవని షూట్ చేసి పడేస్తే రెండో వాడికి భయం ఉంటుంది. ఇదే జరిగితే భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా మా జేబీఎం ఫెడరేషను అన్ని జిల్లాల్లో ఉంది, తెలంగాణలో కూడా ఉంది. అందరం కలిపి పెద్ద ఉద్యమం చేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. మా వాళ్ళని మేము రక్షించడానికి మేము ఎట్లాంటి ఉద్యమాన్ని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తల్లిదండ్రులు కూడానండి ఆడపిల్లలు ఎటు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, టైంకి ఇంటికి వస్తున్నారా లేదని చెప్పి తల్లిదండ్రుల బాధ్యత కనీసం అది. ఎందుకంటే వీళ్ళే పట్టించుకున్నప్పుడు సమాజంలో ఎవరు పట్టించుకుంటారండి? ఆడపిల్లలకు రక్షణ ఎక్కడి నుంచి వచ్చింది? నిన్న జరిగినటువంటి శైలజ విషయంలో జరిగినటువంటి విషయము ఎంత దుర్మార్గంగా చేశారంటే, అలాంటిది ఇంకోసారి జరగకుండా ఉండాలి అంటే మన పిల్లలను మనం చూసుకోవాలి. అందరూ మంచి వాళ్ళు ఉండరు అని చెప్పేసి పిల్లలకి మనం చిన్నప్పటి నుంచి చెప్పుకుంటుండాలి. ముఖ్యంగా ఆడపిల్లలకి నిన్న జరిగిన విషయంలో అండి, ఆ పిల్లకి జరిగిన అన్యాయంలో చాలా దారుణం అండి. అది మాత్రం మేము మాత్రం అలాంటి ఆ పిల్లని అలా చేసినందుకు నాగరాజుని కఠినంగా శిక్షించాలి. ఇంకొకళ్ళు చేయడానికి భయపడాలన్నమాట. ఫస్ట్ మేము ప్రభుత్వాలు అది కాదు ఎవరిని నిందించట్లేదండి. జై భీమ్ తరపున మేము కోరుకుంటున్నామండి. జై భీమ్. తెనాలి నాజర్పేటలో వేంచేసి ఉన్న శ్రీ పాండురంగ స్వామివారి ఆలయం నందు బుధవారం తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలియజేశారు. మంగళవారం ఆలయ అర్చకులు మీడియాతో మాట్లాడుతూ దక్షిణాయన పుణ్యకాలంలో వచ్చే తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని 17వ తేదీ బుధవారం ఆలయంలో స్వామివారికి విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. భక్తులు విశేషంగా ఈ పూజాది కార్యక్రమంలో పాల్గొని పాండురంగనాథుని ఆశీస్సులు పొందాలని అర్చకులు శర్మ పేర్కొన్నారు. ఇవాళ నుండి మనకి ఆషాఢ మాసంలో మహాపుణ్యకాలమైనటువంటి దక్షిణాయనము ప్రారంభమైనది. ఈ నెలలో 21వ తారీఖున వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి అంటారు. అట్లాగే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాలని, భాద్రపద మాసంలో వినాయక చవితి వ్రతాలను చేసుకుంటూ ఉంటాము. ఇట్లాగా అనేక ఒక నెల ఒక పండుగలు వస్తుంటాయి. దానికి రావడానికి కారణం మూలం ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఆ ఏకాదశి నుంచి మనకి అనేకటువంటి పుణ్య కార్యక్రమాలు ప్రారంభమవుతూ ఉంటాయి. తొలి ఏకాదశి అనగా శ్రీ మహావిష్ణువుకి చాలా ప్రీతికరమైనది. ఆ విష్ణు అవతారంలో ఒకటైనటువంటి శ్రీ పాండురంగ స్వామి వారి యొక్క అవతారం. తెనాలి నాజర్పేటలో సంకారుగొట్టలో ఉన్న పాండురంగ స్వామి వారి దేవస్థానం మన తెనాలి గ్రామంలో ఉన్నటువంటి ఏకైక దేవాలయము. మన రేపు తొలి ఏకాదశి సందర్భంగా ఉదయం 7 గంటలకు స్వామివారికి పంచామృతాలతో సుగంధ ద్రవ్యాలతో అభిషేకం జరుగుతుంది. తదనంతరం స్వామివారికి అష్టోత్తర సహస్రనామార్చనలతో పూజా కార్యక్రమం ఉంటుంది. తదనంతరం తీర్థప్రసాదాలు వినియోగం ఉంటుంది. కావున భక్తులందరూ కూడా ఆ స్వామివారికి తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. అంతేకాకుండా స్వామివారికి కూడా
ఇటువంటి ఆభరణాలు లేనందున స్వామివారికి వెండి కవచములు మరియు ఇతర ఆభరణాలు చేయించుటకు భక్తుల నుండి తమ వంతు వెండి రూపము కానీ లేదా ధన రూపము కానీ సహాయ సహకారములు అందించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి మండలం పెదరావులోని జెడ్పీ హై స్కూల్లో విద్యార్థుల ఫిర్యాదు అనుసరించి ఉపాధ్యాయునిపై విచారణ చేపట్టిన విద్యాశాఖ అధికారులు. తెనాలి మండలం పెదరావురు శివాలయంలో భారీ చోరీ. సుమారు 2 లక్షల రూపాయలు విలువ చేసే అమ్మవారి ఆభరణాలు చోరీకి పాల్పడిన దుండగులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న తెనాలి రూరల్ పోలీసులు. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలను పరిశీలించిన నేషనల్ హెల్త్ మిషన్ ప్రతినిధులు. హెచ్సి వార్తను యూట్యూబ్లో తెనాలి హిస్టరీ అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెచ్సి వార్తలు సమాప్తం. నమస్కారం.